హమాస్ మీద దాడుల సందర్భంగా ఎదురు దెబ్బలు తింటూ ఉన్న గాజాలో ఆ చివరి వరకు వెళ్ళి రఫా దాకా వెళ్ళి తనదైనటువంటి సత్తా చూపెట్టినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్లోకి వెళ్ళాలనుకుంటుంది. లెబనాన్ నుంచి హిజ్బుల్లా చేస్తున్న దాడుల నేపథ్యంలో ఎదురు దెబ్బలు తీస్తూ ముందుకు సాగుతుంది. అయితే హిజ్బుల్లా తాజాగా నార్దర్న్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడిలో 18 మంది సైనికులు గాయపడినటువంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మాజీ సైనిక అధికారి కీలకమైనటువంటి సమాచారాన్ని చెప్తున్నారు. హిజ్బుల్లా మీద దాడి ఆత్మహత్య సదృశ్యం, దాని దగ్గర చాలా పవర్ఫుల్ ఉన్నాయి. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా లెబనాన్ బేస్డ్ హిజ్బుల్లా వాళ్ళు భారీ ఎత్తున ఆయుధాలు సమకూర్చుకున్నారు అని చెప్తున్నారు. ఎవరైతే రామ్ అమీనాచ్, ఈయన ఫార్మర్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ఇజ్రాయలీ చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ ఆఫ్ స్టాఫ్కి ఆర్థిక సలహాదారుగా గతంలో పనిచేసినటువంటి రామ్ అమీనాచ్ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, పెద్ద ఎత్తున ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది హిజ్బుల్లా. అన్ని ర్యాకెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకే దఫా వందలాది ర్యాకెట్లు ప్రయోగించగలదు. ఐరన్ డోమ్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేదన్నటువంటి విషయం బయటపడుతుంది కదా. కాబట్టి అంత సులభం కాదు అని చెప్తున్నారు.